అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలో టీఎన్జీఓస్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగినుల కోసం వివిధ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగినులతో కలిసి కలెక్టర్ క్యారమ్, చెస్ వంటి క్రీడల్లో పాల్గొని అందరినీ ప్రోత్సహించారు. మహిళలో ఐక్యత, ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యకరమైన పోటీ భావన పెంపొందించేందుకు ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు. వచ్చినటువంటి మహిళా సోదరులందరికీ ఈనాటి ఈ కార్యక్రమానికి అనుమతినిచ్చిన సాక్షులు తెలియజేయాలని కోరుతున్నాము. మహిళలను బోర్డు రాంగ్ ఓకే పరిగెత్తకూడదు, మీరుగా పరిగెత్తకూడదు. స్పీడ్ వాక్ చేసిన వాళ్ళే కొంచెం దూరం ఉండండి మేడం, ఒకరికొకరు తలకూడదు. ఫస్ట్ వచ్చిన రన్నింగ్ చేస్తే ఓకే మేడం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సంగారెడ్డి టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మరియు మా స్టేట్ ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్ గారు మరియు మా స్టేట్ సెక్రటరీ ముజీబ్ గారి ఆదేశాల మేరకు మేము సంగారెడ్డి జిల్లాలో టీఎన్జీఓస్ తరఫున ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు మహిళలకు అన్ని డిపార్ట్మెంట్ మహిళలకు ఆటల పోటీలు పెట్టినాము. సండే వచ్చింది కాబట్టి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ ఉంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చి క్యారమ్స్ మరియు చెస్ ఆడి అందరినీ ఎంప్లాయీస్ అందరినీ ప్రోత్సహించిపోయినారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మొన్ననే అంతా మహిళా ఉద్యోగస్తులకు రాజ్కుమారి గారు మరియు మా సెక్రటరీ రవి గారు మరియు కస్తూరి శ్రీకాంత్ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు, మా గడ్డం శ్రీనివాస్ గారు, మరి మా అందరూ మహిళా ఉద్యోగస్తులు, మరి సుధామణి గారు, మరి సుధారాణి గారు అందరూ గత వారం రోజుల నుంచి తిరిగి ఈ యొక్క గవర్నమెంట్ని సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేసిన అందరికీ, మహిళా ఉద్యోగస్తులు అందరికీ, అదేవిధంగా టీఎన్జీఓ సంఘం ఉద్యోగస్తులందరికీ, అదే క్లాస్ 4 ఉద్యోగస్తుల సంఘం నాయకుడు షరీఫ్ గారికి అందరికీ టీఎన్జీఓ తరఫున ధన్యవాదాలు. నా పేరు రాథోడ్ నిర్మల రాజ్కుమారి అండి. నేను టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ ఉమెన్ సెక్రటరీని. అయితే ఎవ్రీ ఇయర్ మనము టీఎన్జీఓస్ యూనియన్ నుంచి సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఏడాది మనం మహిళలకి గేమ్స్ పెడతాము ఉమెన్స్ డే సందర్భంగా. అదేవిధంగా ఈ ఏడాది కూడా మనం ఉమెన్స్ డే గేమ్స్ పెట్టాము. అయితే దీనికి అధ్యక్షులు టీఎన్జీఓస్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు జాగిద్ గారు, అలాగే సెక్రటరీ రవి గారు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు, కస్తూరి శ్రీకాంత్ గారు, అలాగే ట్రెజరర్ గడ్డం సీనన్న గారు, మా కమిటీ అంతా
కూడా ప్రమోద్ గారు, అలాగే యాదిరెడ్డి గారు, అందరూ ఇక్కడ భాస్కర్ గారు, ప్రజెంట్ సెక్రటరీ కూడా వస్తారు. అలాగే వీళ్ళందరూ మళ్ళీ మా మేడం సుధామణి మేడం గారు, లక్ష్మి గారు అందరూ కలిసి నిన్న మేము ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళి అందరికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ మేడం గారు TNGOs యూనియన్ నుంచి వినతి పత్రాన్ని అంగీకరించి మాకు మహిళలకు అందరికీ 2 days పర్మిషన్ ఇచ్చారు గేమ్స్ ఆడడానికి. మహిళల తరఫున నేను TNGOs పక్షాన నేను జిల్లా కలెక్టర్ గా నేను ప్రతి ఏడాది ఉమెన్స్ డే కి 2 days గేమ్స్ ఆడియడం జరుగుతుంది. వాళ్ళకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటది, మానసికంగా వాళ్ళు అందరు మహిళలతో కలిసి ఆటల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతారు. అదే విధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళలకు కూడా TNGOs గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే విన్ అయిన వాళ్ళకే కాదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజే కాదు, ఎంతమంది మహిళలు అయితే పార్టిసిపేట్ చేశారో ఇక్కడ వచ్చారో ప్రతి మహిళలకి మంచి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అలాగే ఈరోజు ఇంతమంది మహిళలు వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఏడాది కూడా మాకు మీడియా మిత్రులు అయితే చాలా సహకరిస్తారు. TNGOస్కి అయితే ప్రతి ఏ మీటింగ్ ఉన్నా గ్రాండ్ సక్సెస్ చేస్తారు. అలాగే ఈరోజు మహిళలతో ఉంది కాబట్టి పొద్దునే వచ్చారు. మీరు వచ్చి మమ్మల్ని ఇంత సహకరించినందుకు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కలెక్టరేట్లో TNGOs ఆధ్వర్యంలో ఉమెన్స్ డే ప్రోగ్రామ్స్ మనం స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో స్టార్ట్ చేసుకున్నాము. అండ్ అలానే మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా మనము డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా త్వరలో జరుపుకుంటున్నాము. So on this occasion, I would like to wish all the women employees of the collectorate and of the district a very happy Women's Day. My contributions and always it is very important for the development of the district, and I hope you have a very enjoyable day today and on March 8th also.